హాయ్ అండి, నేను మీ సాజిదాని. వెల్కమ్ బ్యాక్ టు సాజిదా ఛానల్. ఇవాళ ఈవినింగ్ స్నాక్స్ వచ్చి ఎంతో హెల్దీ అయిన స్నాక్ రెసిపీ అండి. ఎంతో క్విక్గా, తొందరగా, ఫాస్ట్గా, ఎంతో ఈజీగా 5-10 నిమిషాల్లో మనం ఈవినింగ్ స్నాక్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ప్రిపరేషన్ ఎట్లాగో చూద్దామా. ఒక కప్పున్నర గోధుమ పిండి వేసుకుందాము. ఎవరైతే నా ఛానల్ ముందుగా ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. చూసారా, కప్పున్నర గోధుమ పిండి మెజర్మెంట్స్ కోసం చూపిస్తున్నానండి. ప్లీజ్ ఈ రెసిపీ కూడా మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. 1 టేబుల్ స్పూను నువ్వులు వేసుకున్నాను. 1/2 టేబుల్ స్పూను కలోంజీ గింజలు వేసానండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి చక్కగా కలుపుకుందాము. ఈవినింగ్ స్నాక్స్ కోసం మనం బయట పిల్లలకి అన్హెల్దీ ఫుడ్ తినిపించే కన్నా మనం ఇంట్లో తయారు చేసుకుంటే హెల్దీ ఫుడ్ చక్కగా ఈవినింగ్ టైంలో టీ టైంలో టీ టైం స్నాక్ లాగా చక్కగా తినేయచ్చు. ఇప్పుడు చక్కగా కలుపుకున్నాను కదండి పిండి. ఇది ఒక 5 నిమిషాలు మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. చక్కగా ఇప్పుడు ఒక 10-15 నిమిషాల దాకా పిండి మనం కలుపుకొని పక్కన పెట్టేసామనుకోండి, అది కొంచెం బాగా స్మూత్గా అయిపోతుంది. దీని మీద నీళ్లు పెట్టుకొని పక్కన పెట్టుకుందాం. దీని మీద మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఒక 3 బంగాళదుంపలు తీసుకున్నానండి. చిన్నవి కాబట్టి నేను 3 తీసుకున్నాను. పెద్ద సైజు అయితే 2 తీసుకోవచ్చు. చక్కగా పెట్టేశాను. దాని మీద పీలప్ చేసుకొని ఇప్పుడు దాన్ని స్మాష్ చేసుకుందాం. 3 బంగాళదుంపలు తీసుకున్నాను కదండి. పచ్చి బఠానీలు ఒక 1/2 కప్పు కొంచెం వేడి నీళ్ళల్లో నానబెట్టేసి మిక్సీ పట్టానండి. చూడండి, ఇంత బరకగా మిక్సీ పట్టుకుందాము. ఇప్పుడు మనం బంగాళదుంపల్ని చక్కగా మెత్తగా స్మాష్ చేసుకుందాము. ఈ విధంగా స్మాష్ చేసుకోండి. చూడండి ఎంత చక్కగా స్మాష్ అయినాయో. ఇప్పుడు మనం బఠానీలు పౌడర్ పెట్టుకున్నాం కదండి, మిక్సీ పట్టుకున్నాం కదా, అది కూడా వేసుకుందాము. ఇప్పుడు ఒకటి క్యారెట్ తురుము కూడా వేసుకుందాము. 1 ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నానండి, అది కూడా వేసుకున్నాను. కొత్తిమీర, ఉల్లిపాయలు, క్యారెట్, పచ్చిమిరపకాయలు మొత్తం చిన్న చిన్న పీసెస్లాగా కట్ చేసి ఇందులో వేసి చక్కగా కలుపుతున్నాను. చూడండి, ఈ విధంగా కలుపుకోండి. కానీ ఈ రెసిపీ ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. చూసారా ఎంత చక్కగా కలిసిపోయిందో. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ కారం, ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుందాం, సాల్ట్ వేసుకుందాం. 1/2 టేబుల్ స్పూన్ 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి. ఇప్పుడు చక్కగా ఇది కలుపుకొని ఇందాక మనం ఆలు మిశ్రమాన్ని కలిపి పెట్టుకున్నాం చూసారా, అది వేసుకుందాం. లమ్స్ లేకోకుండా చక్కగా కలుపుకోవాలండి. ఎక్కడ మనకి బంగాళదుంప లమ్స్ ఉండకుండా చూసుకోండి. స్మూత్గా అయిపోవాలండి. చక్కగా ఈ రెసిపీ ఈ స్నాక్ రెసిపీ కానీ మీకు నచ్చినట్టు ప్లీజ్ ఒక లైక్ చేయండి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇప్పుడు మనం ఇది ఒక 10 నిమిషాలు చల్లారబెట్టుకుందాం. ఇందాక మనం గోధుమ పిండి కలిపి పెట్టుకున్నాం చూసారా. ఇప్పుడు దీన్ని 2 భాగాలుగా చక్కగా మర్దన చేసి 2 భాగాలుగా డివైడ్ చేసేద్దాం. చూసారా, 2 బాల్స్ లాగా నేను డివైడ్ చేశానండి. చక్కగా చపాతీ ముద్దలాగా చేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా ఈ బాల్స్ లాగా చేసుకొని ఇప్పుడు మనం చపాతీలాగా చక్కగా ఒత్తుకుందాము. చపాతీ కర్ర తీసుకొని చక్కగా ఒత్తుకుందాం. పొడి పిండి వేసుకొని అద్దుకొని చేసుకుందామండి. కానీ చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ రెసిపీ. స్నాక్ రెసిపీ పిల్లలకి ఎంతో ఈజీగా ఫాస్ట్గా చేసుకోవచ్చు, హెల్తీగా చేసుకోవచ్చు.
మనం చపాతీ అంత మందంగా లేకోకుండా అంత పలసగా లేకోకుండా మీడియం సైజులో చేసుకోవాలండి చపాతీని. చూసారా ఈ విధంగా చేసుకోండి. ఈ విధంగా చక్కగా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు చూడండి చూడండి ఈ విధంగా ఇంత మందంగా ఉంటే చాలండి. ఎక్కువ మందం కూడా వద్దు. ఇందాక మనం బంగాళదుంపల మిశ్రమం చక్కగా ఉడకపెట్టి పెట్టుకున్నాం చూసారా. ఇప్పుడు రౌండ్ అప్ లాగా చిన్న గిన్నెలాగా పెట్టుకుందామండి దాని మీద, ఎందుకంటే గ్యాప్ రావాలి కదా. ఇప్పుడు మనం ఇందాక ఉడకపెట్టుకున్న బంగాళదుంప మిశ్రమం చక్కగా ఒక ముద్దలాగా వేసుకొని చపాతీ మొత్తం స్ప్రెడ్ చేసుకుందాం. కానీ ఆ చిన్న బాల్ పెట్టుకున్నాం చూసారా, దానికి తగలకుండా చేసుకుందాం. చూడండి ఈ విధంగా చేసుకుంటే చాలండి మనం. ఇప్పుడు చక్కగా స్క్వేర్ త్రికోణం లాగా కట్ చేసుకుందామండి. కార్నర్స్ లాగా రావాలండి అవి. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో నాకు తెలియదు. చక్కగా వి షేప్లో రావాలండి. చూసారా ఈ విధంగా మనం కట్ చేసుకున్నాం చూసారా. ఇట్లాగే ఇప్పుడు రౌండ్ చేసుకుందాము. చూడండి ఈ విధంగా రౌండ్ చేసుకుంటే చక్కగా ఈవినింగ్ స్నాక్స్ రెడీ అయిపోతుందండి. చాలా చాలా హెల్దీగా చాలా చాలా హెల్దీ స్నాక్ రెసిపీ అండి, కానీ ఫాస్ట్గా అయిపోతుంది. బయట మనం వందలు పెట్టి పిల్లలకి బిస్కెట్స్ అని అవి అని ఇవి అని తినిపించే కనుకంట ఇది వండి పెట్టామనుకోండి పిల్లలు చక్కగా తింటారు, వాళ్ళకు కూడా హెల్దీగా ఉంటుంది. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవటానికి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇవి ఒక్కొక్కటి వేసుకొని మనం ఫ్రై చేసుకుందాం. ఈ రెసిపీకి మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. షేర్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇప్పుడు వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఎంత చక్కగా గోల్డెన్ కలర్లో ఫ్రై అవుతున్నాయో. ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకోవాలండి ఒక్కొక్కటి. ప్యాన్ కతుక్కోకుండా ఎంతో ఈజీగా ఈ రెసిపీ వచ్చేస్తుంది. చూసారా గోల్డెన్ కలర్లో వచ్చినాక తీద్దామండి. చూడండి ఎంత బాగుందో, ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. చక్కగా విడివిడిగా ఒక్కొక్కటి తీసేసుకుందాం. మనం ఒక్క కప్పున్నర గోధుమ పిండి, 2-3 బంగాళదుంపలు, చిన్న సైజు అయితే 3, 2 పెద్ద సైజు అయితే 2 బంగాళదుంపలు చక్కగా ఉడకపెట్టుకొని ఈవినింగ్ స్నాక్స్ పిల్లలకి చక్కగా తినిపించుకోవచ్చండి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా చక్కగా చేసుకొని మనం పిల్లలకి చక్కగా పెట్టుకోవచ్చు. చూడండి ఇంకో కొత్త రెసిపీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.